పరిశుద్ధుడా గొప్ప పరిశుద్ధుడా గొప్ప దేవాన్ని ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతా నీ సన్నిధి దగ్గర కింద భద్రపరిచిన నీకు వందనాలు ప్రభావ. ఈ దినం ప్రభావ మేము ప్రభావ ఇలా బైబిల్ స్టడీలో ప్రభావ మేము ప్రభావ ఇక్కడ మేము ధ్యానించడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. మీరే తోడుగా నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే సహాయం చేయండి. మాతో ఏం మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారు ఆ మాటలు మాకు బయలుపరచండి ప్రభా. విని మా హృదయాలను నెమరు వేసుకొని మా జీవితాలను మార్చుకొని ప్రభా ఎంతో కొంత ఉపయోగకరంగా మేము మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. రావాల్సిన వారందరినీ త్వరపెట్టి తీసుకోండి. యవనస్తులందరూ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సహాయం చేయండి. వారి హృదయాలను మీరే ప్రేరేపించండి. ఈ మీటింగ్ లో పాల్గొనడానికి మీరే సహాయం చేయండి. మాట్లాడుతున్న అక్కను కూడా మీరు బలపరచండి ప్రభు. అనేక విషయాలు మీరు అక్క ద్వారా మాకు బయలుపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభు. మీ చిత్తం మా పట్ల జరిగించమని ఇది అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు అనేక మందిని బలపరిచేదిగా ఉన్నట్లు సహాయం చేయమని మీరే కృప చూపించి మా పట్ల మీ ప్రణాళికను నెరవేర్చమని అయితే ఉన్నత నామం నడుపుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. అందరికి వందనాలు. మనము ఈ సాంగ్ నేర్చుకుందాం. స్క్రీన్ కనిపిస్తుంది కదా, నాతో పాటు కలిసి పాడండి. In heavenly armor we'll enter the land. The battle belongs to the Lord. No weapon that fashion against us shall stand. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. The power of darkness comes in like a flood. The battle belongs to the Lord. He's raised up a standard, the power of his blood. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. When your enemy presses in hard, do not fear. The battle belongs to the Lord. Take courage, my friend, your redemption is near. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. In heavenly armor we'll enter the land. The battle belongs to the Lord. No weapon that fashioned against us shall stand. Battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. ఓకే, ఒకసారి మీనింగ్ విందాము.
ఇన్ హెవెన్లీ ఆర్మర్ విల్ ఎంటర్ ద ల్యాండ్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. సో కొన్నిసార్లు మనకు చాలా పోరాటాలు ఉంటాయి. మనమే పోరాడాలని అనుకుంటూ ఉంటాం, ఎలా పోరాడాలి ఏంటి ఇది అని చిక్కుల్లో పడిపోతా ఉంటాము. బట్ మనం దేవుని పైన ఆధారపడినప్పుడు ఆ, పరలోకపు సైన్యము ఆ మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తారు. యుద్ధం యెహోవాదే అని చెప్పి దావీదు వెళ్ళాడు కదా. సో యేసయ్య ఆయన పక్షాన్ని నిలబడి యుద్ధంలో గెలుపునిచ్చినట్లు మనం పోరాడే పోరాటాల్లో కూడా దినదినము ఆ పోరాటాలు మనం ఏం చేయాలంటే మనమే ఫైట్ చేయడం కాదు, కానీ మనం ఏసైకి అప్ చెప్పేయాలి. ఏసై ఇంక నా వల్ల కావట్లేదు, నీకే నేను అప్ చెప్తున్నాను అంటే ఇంకా అప్పుడు దేవుడు ఎంటర్ అవుతారు బ్యాటిల్ గ్రౌండ్ లో. ఓకే. సో అప్పుడు నో వెపన్స్ దట్ ఫ్యాషన్ అగేన్స్ట్, అంటే ఎలాంటి ఆయుధాలైనా సరే, ఎలాంటి ఆయుధాలు ఆ, ఉన్నా సరే, అది ఎటువంటిది పోరాటం అయినా సరే అది దేవునికి సాధ్యమే. సో దేవుడు ఖచ్చితంగా మన పక్షాన నిలబడతారు. వి సింగ్ గ్లోరీ అండ్ ఆనర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద లార్డ్. సో దేవునికి సమస్త మహిమ, ఘనత, శక్తి, ప్రభావము ఆయనదే. తర్వాత వచ్చిన చూడండి, ద పవర్ ఆఫ్ డార్క్నెస్ కమ్స్ ఇన్ లైక్ అ ఫ్లడ్. సో డార్క్నెస్ చీకటి శక్తులు లైక్ ఫ్లడ్ లాగా వచ్చేసింది, అంటే వరదల్లాగా వచ్చినా సరే ఆ పోరాటం ఇంకా దేవునికి మనం ఆ పోరాటం అప్పచెప్పాలి. అంటే ఇక్కడ పాటలా పాడతాం, ద పవర్ ఆఫ్ డార్క్నెస్ కమ్స్ ఇన్ లైక్ ఫ్లడ్. అలాగ వచ్చినా సరే పోరాటం ఏసైకే ఇస్తున్నా నేను అని. హీ రేస్డ్ అప్ అ స్టాండర్డ్ ద పవర్ ఆఫ్ హిస్ బ్లడ్. సో దేవుని యొక్క రక్తంలో ఉన్న శక్తి, సో పరిశుద్ధమైన ఆ రక్తం ద్వారా మనకెప్పుడు విజయమే. వెన్ యువర్ ఎనిమీ ప్రెసెస్ ఇన్ హార్డ్ డు నాట్ ఫియర్. సో మన శత్రువు ఆ, ఇంకా గట్టిగా పోరాడుతూ ఉన్నా సరే నువ్వు భయపడమాకు. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. టేక్ కరేజ్ మై ఫ్రెండ్, యువర్ రిడెంప్షన్ ఈస్ నియర్. సో కొన్నిసార్లు ఆ పోరాటం వల్ల మనకి అలసట వచ్చేస్తుంది. సో ఇంక నా వల్ల కాదు, నేను ఇంక నా వల్ల కాదు అన్న అన్న నీరసం వచ్చేస్తుంది కదా. సో టేక్ కరేజ్ మై ఫ్రెండ్. సో త్వరలోనే ఆ రెడిమ్షన్ అంటే బయట పడతాం చూడండి. సో అది, సో యువర్ రెడిమ్షన్ ఇస్ నియర్, విడుదల. సో అది త్వరలో ఉన్నది. ఆ పోరాటాన్ని నువ్వు దేవునికి అప్పచెప్పు అన్నది ఈ పాట యొక్క అర్థము. ఒక్కొక్కసారి పాడదాము, మీరందరూ కూడా నాతో కలిసి పాడండి. సో ఇది నన్ను చాలా ఎక్కువగా, నేను ఈ వర్డ్స్ పాడను అసలు, జస్ట్ చదువుతా. ఫస్ట్ లైన్ చదువుతాను, సెకండ్ లైన్ పాడతా. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అన్నది పాడతా, మిగిలిన లైన్ జస్ట్ చదువుతా. ఓకే. ద పవర్ ఆఫ్ డార్క్నెస్ కమ్స్ ఇన్ లైక్ అ ఫ్లడ్. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. He raised up a standard, the power of his blood. The battle belongs to the Lord. When your enemy presses in hard, do not fear. The battle belongs to the Lord. Take courage, my friend. Your redemption is near. The battle belongs to the Lord. సో అలాగా మీ ఓన్ గా మీరు పాడండి, చాలా బాగుంటది. ఇంకొకసారి పాడదా ఫస్ట్ నుంచి. In heavenly armor we'll enter the land. The battle belongs to the Lord. No weapon thus fashioned against us shall stand. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. The power of darkness comes in like a flood. The battle belongs to the Lord. He raised up a standard, the power of his blood. Battle belongs to the Lord. We sing glory, honor, power and strength to the Lord. We sing glory, honor, power and strength to the Lord. When your enemy presses in hard, do not fear. The battle belongs to the Lord. Take courage, my friend, your redemption is near. The battle belongs to the Lord.
We sing glory, honor, power, and strength to the Lord. We sing glory, honor, power, and strength to the Lord. Okay, so next మనం ఈరోజు మాథ్యూ 10th verse. మనం మాట్లాడి దగ్గర పడకూడదు. ఓకే ఓకే ఇప్పుడు మనము మాథ్యూ చాప్టర్ 5 10 12 10 to 12 వర్సెస్ మనం చూద్దాము. Blessed are they who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. సో 10th 11th 12th వర్సెస్ చదువుదాము. ఒకసారి మీ బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 11 12 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తర్వాత వచనము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించుడి. 9వ వచనం కూడా చూడండి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఓకే, సో ఈ వర్సెస్ మనము ఈరోజు ధ్యానిద్దాం. We should and must have these 9 beatitudes in our life. సో ఈ ధన్యతలు, ఈ 9 ధన్యతలను కూడా మనము పైన మనం ఇంతకు ముందే చదివి ధ్యానించాం కదా. ఈ 9 వాటిని కూడా మనము ప్రతిదినం పోషించుకోవాలి మన హృదయంలో, మన క్రైస్తవ జీవితంలో. మన పుట్టుకతోనే చూడండి, when we born as a children of Adam, we have wrong attitudes in all these areas. సో ప్రతి విషయంలో కూడా మనకి తప్పైన ఈ పైన 9 చెప్పండి ధన్యతలు మనలో కనబడకపోవచ్చు, కానీ మనం ఎదుగుతూ ఉండగా ఆత్మీయ జీవితంలో మార్మన్స్ పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత స్వపరీక్ష చేసుకుంటూ ఉండగా ఈ 9 ధన్యతలు కూడా మనము సాధన చేయాలి. ఓకేనా? ప్రతిదినం ఒకసారికే రాదు అది. సో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఇలా ఉన్నానా నేను లేదా అని మనం ప్రశ్నించుకుంటా ఉండాలి. ఆ తర్వాత అలా జీవించడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు చాలా సహాయం చేస్తారు. పుట్టుకతో ఆదాం స్వభావం మనలో వచ్చేసింది, కానీ ఎప్పుడైతే మనం మార్మన్స్ పొందుతామో ఆ స్వభావం నుంచి విడిపించబడతాము. స్వాభావికమైన స్వభావాల నుంచి విడిపించబడి పరిశుద్ధమైన స్వభావాలకి మన హృదయంలో మనము చోటు ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనకి ఆయన స్వరూపంలోకి మారడానికి, ఆయన స్వభావం మనలో ఉండడానికి సహాయం చేస్తారు. We have wrong attitudes in all these areas, but when we are converted, if we really walk the way of discipleship, the Holy Spirit seeks to lead us to transformation, where the virtues of Christ becomes ours, the attitude of Christ becomes ours. సో అప్పుడు ఎప్పుడైతే మనము ఈ ధన్యతలన్నిటిని బట్టి నడుచుకుంటూ ఉంటామో అప్పుడు క్రీస్తు స్వరూపం మనలో కనిపిస్తుంది, క్రీస్తు ప్రతిరూపం మనలో కనిపిస్తుంది. మన స్వభావాలు అనేవి మనలో నుంచి పోతాయి, క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకుంటాం. ఓకేనా? సో అందుకని ఈ ధన్యతను మనం ప్రతిదినము, ఇది అందుకే ముఖ్యం. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం, ఒక మనిషి ఎలా జీవించాలన్నది ఈ 3 అధ్యాయాల్లో ఉంటది. ఓకేనా? అందుకే బాగా ధ్యానించి ప్రతిదినం కూడా మనము వీటి ప్రకారం నడుచుకునేలాగా చూడాలి. జీసస్ మౌంట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్స్ నేమ్. సో దేవుని యొక్క మహిమ కొరకు, తండ్రిని మహిమపరచడం కోసం యేసయ్య ఎంతో ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఆయన ద్వారా తండ్రి మహిమపరచబడేలాగానే చూశారు. అప్పుడు యేసయ్య అంటారు కదా, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పైనుంచి, ఇదిగో ఇది నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని.
ప్రతి విషయంలో కూడా యేసయ్యని బట్టి తండ్రి ఆనందిస్తూ ఉండేవాళ్ళు. సో మన పట్ల మన పక్షాన్ని కూడా దేవుడు ఈ మాట చెప్పగలిగేలాగా ఉండాలి. ఇదో ఈయన ఈ బిడ్డ అంటే ఆ ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి. ఆ, సో మీ పేరు పెట్టుకొని సో తిని అందరు నేను ఆనందిస్తున్నాను అని యేసయ్య చెప్పగలిగేలాగా మన జీవితం ఉండాలి. Spirit of God that will make us gentle and hunger and thirst for righteousness, merciful towards others, pure in our heart and striving for peace in all situations. సో దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అది మనల్ని ఈ పైన అన్ని కూడా మనం జీవించేలా చేస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేలా చేస్తుంది, కనికరం కలిగి ఉండేలాగా చేస్తుంది, హృదయ శుద్ధి కలిగి ఉండేలా చేస్తుంది, తర్వాత సమాధాన పరచడానికి మనకి ఎంతో సహాయం చేస్తుంది. దేవుని ఆత్మ మాత్రమే అలా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనము మార్మల్స్ పొందిన తర్వాత వీటన్నిటిలాగా నడుచుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సో ఇన్ ద న్యూ కవెనెంట్ అవర్ కాలింగ్ ఇస్ నాట్ ఎర్త్లీ, ఇట్ ఈస్ హెవెన్లీ. మీకు ఈ పీపీటీ కనిపిస్తుంది కదా? పోయినసారి కనపడలా, చెప్పండి. నేను చదివే పీపీటీ కనిపిస్తుంది అక్క. కనిపిస్తుందా? ఓకే. So in the new covenant, our calling is not earthly, it's heavenly. We are not called to earthly blessings. We are called to heavenly blessings. We are not called to physical and material blessings, but to spiritual blessings. And then we will find that persecution is our appointed lot on earth for righteousness' sake. So చూడండి, మనము ఇక్కడ ఏదో లోకానుసారమైన సంపాదించుకోవడానికి, భూలోకంలో ఆనందించడానికి కాదు మనం పిలువబడింది. కొత్త నిబంధన ప్రకారము మనము నిత్య జీవం కొరకు, తర్వాత పరలోకపు ఆశీర్వాదాల కొరకు, సో వాటి కొరకు మనం నియమింపబడ్డాము. ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకే కాదు. కానీ ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మనం ఎదిగినప్పుడు దేవుడు అవన్నీ కూడా ఖచ్చితంగా సమకూరుస్తారు. ఓకేనా? సో మీకు ఏది అవసరమైంది, మనకేం అవసరమైంది ఆయన తెలుసు ముందే. ఈ లోకానుసారంగా ప్రతిదీ ఆయన సమకూరుస్తారు. చదువులేంటి, ఉద్యోగాలేంటి, ఈ లోకంలో ప్రతిదీ కూడా ఫిజికల్ అండ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. కానీ మనం వాటి కోసమే మన జీవితం అన్నది మన యాటిట్యూడ్ గా ఉండకూడదు. ఓకేనా? మనం నియమించబడింది ఈ భూలోకం అయిన వాటి కొరకు కాదు, పరలోక సంబంధమైన వాటి కొరకు. ఆయన మహిమపరచడం కొరకు వేసే మనం చేశారు. ఆయన 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 రూపంలో మనం చేసుకుంది ఎందుకంటే ఆయన మనం మహిమపరుస్తాం. కాబట్టి మన దృష్టి దాని మీద ఉండాలి. అప్పుడు అలా అని చెప్పి ఈ లోకంలో అన్ని తక్కువ చేస్తారు, అలా కాదు. యేసయ్య ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు తలగానే చేస్తారు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఇన్ యువర్ కవెనెంట్ అవర్ కాలింగ్ ఇస్ నాట్ ఎర్త్లీ బట్ ఇట్స్ హెవెన్లీ. వీఆర్ నాట్ కాల్డ్ టు ఎర్త్లీ బ్లెస్సింగ్స్, వీఆర్ కాల్డ్ టు heavenly blessings. We are not called to physical and material blessings, but spiritual blessings. అప్పుడు మనకి పర్సిక్యూషన్ అనేది ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిన మార్గం అయి ఉంటుంది. నీతి కొరకు ఎప్పుడైతే మనం నీతి కొరకు నిలబడతామో, రైచియస్నెస్ కోసం నిలబడతామో, ఖచ్చితంగా ఆ కష్టాల మార్గం ద్వారా, ఇరుకైన మార్గం ద్వారా ఖచ్చితంగా వెళ్తాం. సో every single person, and there is no exception, who desire to live a godly life in Christ Jesus will be persecuted. సో ఇక్కడ ఒక వర్స్ ఉంది 2 తిమోతి 3:12 లో, ఎవరైతే నిజంగా దేవుని కొరకు జీవించాలనుకున్నారో వారు ఖచ్చితంగా పర్సిక్యూషన్ ద్వారా వెళ్తారు. అది వాళ్ళ పేరెంట్స్ ద్వారానే అవ్వచ్చు కొన్నిసార్లు, లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళనే, లేకపోతే తోటి క్రైస్తవుల ద్వారానే అవ్వచ్చు, లేకపోతే తోటి ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారానే అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఏరియాలో ఉంటున్న ప్రజల ద్వారానే అవ్వచ్చు. ఎలాగైనా సరే నీతి కొరకు నిలబడుతున్నప్పుడు ఖచ్చితంగా పర్సిక్యూషన్ అనేది ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ప్లేస్ లో వస్తుంది. అది స్కూల్ కానీ కాలేజ్ లో అయినా సరే ఖచ్చితంగా ఈ పర్సిక్యూషన్ అనేది వస్తుంది. If you are not persecuted, the chances are you are not seeking to live godly life in Jesus Christ. And as the world becomes more and more evil, more and more in the hands of the prince of world, we will find that we will be persecuted for righteousness' sake. The opposite of this is honor. సో ఒకవేళ మనము ఆ ఇరుకైన మార్గం ద్వారా వెళ్లకుండా నీకు అంత సాఫీగా ఉందంటే నువ్వు నీతి కొరకు నిలబడట్లేదు. సో యు ఆర్ నాట్ సీకింగ్ టు లివ్ గాడ్లీ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఈ లోకనాథుడు ఎవరు? సైతాన్. ఇప్పుడు మనం స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ నేను దేవుని బిడ్డను కాదు, నేను క్రిస్టియన్ కాదని చెప్పుకో
అసలు నేను పేతురులాగా నాకు ఏసై తెలీదు, ఏసై నేను నమ్మట్లేదు అని చెప్పుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ ఎవరు తెలియదు కాబట్టి, మమ్మీ డాడీ వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి. అలాంటి చోట్ల నీకు పర్సిక్యూషన్ రాకుండా ఉండాలి అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ అలాగా నువ్వు చాలా ఈజీగా కవరప్ చేయొచ్చు. కానీ నువ్వు నీతి కొరకు నిలబడ్డావు అనుకో, రైచియస్నెస్ కోసం నేను దేవుని బిడ్డని, అమ్మో వేసే నన్ను చూస్తున్నారు అని చెప్పి నువ్వు నీతి కొరకు నిలబడ్డావు అనుకో, ఖచ్చితంగా నీకు పర్సిక్యూషన్ వస్తుంది. అవునా కదా? ఖచ్చితంగా నిందలేస్తారు, అపనిందలేస్తారు, రాను రాని మాటలు అంటారు. కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. అరే నేను దేవుని కోసం నిలబడ్డాను కాబట్టి నాకు పర్సిక్యూషన్ వచ్చింది. పర్సిక్యూషన్ అంటే ఏంటి? నిందించడం, హింసించడం ఇదే. సో మీకు ఎవరికైనా ఆ వర్డ్ తెలియకపోతే చెప్తున్నా. సో పర్సిక్యూషన్ అంటే ఏంటంటే నిందించడం, హింసించడం, నిన్ను ఇబ్బందులు పెట్టడం, ఏసై నువ్వు ఒప్పుకున్నందుకు ఇబ్బందులు పెడతాం, నువ్వు నీతిగా నిలబడినందుకు ఇబ్బందులు పెట్టడం, నువ్వు కరెక్ట్ గా చెప్పినందుకు, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు నిన్ను నిన్ను యా, హింసించడం. సో అది ఓకేనా? సో ఒకవేళ నీకు అలాంటి పరిస్థితులు లేకుండా సాఫీగా పోతుంది అంటే, ఒకవేళ నువ్వు ఏసైని గురించి ఒప్పుకోకుండా ఉన్నా ఉండాలి, లేకపోతే నీతి కొరకు నిలబడకుండా ఉన్నాను ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడో ఒక చోట ఏసై కోసం మనం నిలబడినప్పుడు ఎవరో ఒకరి మాటల ద్వారా ఎక్కడో చోట అలాంటి మాటలు వస్తానే ఉంటాయి. కానీ ఆ సమయంలో మనం ఏం చేయకూడదు? కుమిలిపోకూడదు. నేనేంది నిజం కోసం నిలబడినప్పుడు ఎలాంటిది వచ్చింది, ఇలా నాకు పరిస్థితి ఎదురైంది ఏంటి అని చెప్పి మనము కుమిలిపోకూడదు. కానీ సంతోషించి ఆనందించి ఏం చేయాలి? గంతులు వేయాలి. ఇన్ ద వరల్డ్, అంతే కదా, నీతి నిమిత్తం హింసింపబడేవారు తండ్రిలు, పరలోక రాజ్యం వారిది. సో పరలోక రాజ్యం మనదే అని చెప్పి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఇన్ ద వరల్డ్ పీపుల్ ఆర్ honored, and that is the big thing to get the world's honor. But a disciple of Jesus Christ will not find honor in the world. Jesus said in Luke 6:22. సో నీకు గౌరవం, మర్యాదలు, పేరు ప్రతిష్టలు కావాలంటే ఈ లోకంలో అవి చాలా ఉన్నాయి. కానీ ఈ లోక గౌరవాలు నాకు అవన్నీ అవసరం లేదు, దేవుని కొరకు నేను నిలబడాలి అనుకుంటే ఈ లోక మర్యాదలు, పేరు ప్రతిష్టలు చాలా పోతాయి. అవన్నీ నాకు అవసరం లేదు, దేవుని నాకు ముఖ్యం అని మనము దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా ఈ లోకంలో పేరు ప్రతిష్టలు ఏమవుతాయి? పోతాయి. కొన్నిసార్లు స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ మనం క్రిస్టియన్స్ అవడం వల్ల, దేవుని నమ్ముకోవడం వల్ల చాలా వాటిలో పార్టిసిపేట్ చేయలేము. ఎందుకంటే అవి లోకానుసారంగా ఉంటాయి కదా. యాక్షన్ సాంగ్స్ ఏంటి, సినిమా వాళ్ళు డాన్స్ ఏంటి, లేకపోతే చాలా కాంపిటీషన్స్ కూడా. సో మాక్సిమం పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. కానీ దేవుని నామాన్ని మహిమపరచడం కోసం మనం ఒక స్టెప్ వెనక్కి వేయడం ద్వారా ఆ వచ్చే ఆ గిఫ్ట్స్ కానీ, లేకపోతే ఆ పేరు ప్రతిష్టలు కానీ, ఆ స్కూల్లో రెస్పెక్ట్ ఉంటుంది కదా, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే అరే వీళ్ళు చాలా టాలెంటెడ్ రా, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ రా అనుకుంటా, అంటే ఒక అలాంటి రెస్పెక్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి. కొన్నిసార్లు మనం అలా పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల, ఎందుకు పార్టిసిపేట్ చేయట్లా? అవన్నీ లోకానుసారమైన అని చెప్పి మనం పార్టిసిపేట్ చేయట్లా. సో మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినప్పుడు మనకు ఆ రెస్పెక్ట్ రాదు. ఆ స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ ఆ పేరు ప్రతిష్టలు మనకు రావు. కానీ అవి ఎందుకు రాలా? మనం దేవుని కోసం నిలబడటం కోసం రాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. నేను దేవుని కోసం నిలబడ్డాను, నాకు ఆ పేరు రాకపోయినా పర్లేదు అని చెప్పి మనము దేవుని అని సంతోషించాలి, ఆనందించాలి. అదే ఈ వర్స్ మీనింగ్. ఓకే. ఇన్ ద వరల్డ్ పీపుల్ ఆర్ హానర్డ్, అండ్ దట్ ఈస్ ద బిగ్ థింగ్ టు గెట్ ద వరల్డ్స్ హానర్. బట్ a disciple of Jesus Christ will not find honor in the world. సో లోకానుసారమైన పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడడు, కానీ క్రీస్తులో నిత్య జీవం కొరకు వాళ్ళు ప్రయాసపడతారు. దేవుని కొరకు నిలబడటమే వాళ్ళ యొక్క బలము. One is to be the persecuted for Jesus, righteousness sake. Verse 19 and verse 7th and 9th beatitude is to be persecuted for. Okay, సో ఇది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వర్స్. First of all, to be persecuted for righteousness' sake, that is, because you stand up for what is right in your office. When you stand up for what is right you will not be popular. So ఇందాక మనం చెప్పుకున్నట్టే, మనం నిజం కోసం నిలబడినప్పుడు మనం పాపులర్ అవ్వకపోవచ్చు ఇన్ యువర్ కాలేజ్ ఆర్ ఆఫీస్.
సో మీరు పని చేస్తున్న స్థలాల్లో కానీ చదువుకుంటున్నప్పుడు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, ఆఫీస్ కోలీగ్స్ వాళ్ళ మధ్యలో మనం దేవుని కొరకు నిలబడినప్పుడు ఆ పాపులారిటీ రాకపోవచ్చు. ఏది నేను క్రైస్తవుడు అయ్యి ఉండటం వల్లనే నేను ఇలా ఉండాల్సి వస్తుంది అని అనుకోకూడదు మనం. వెన్ యూ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఈస్ రైట్ ఇన్ హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఒకవేళ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిఫ్యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ అబార్షన్ బికాస్ దట్ ఈస్ మర్డర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఒకవేళ అబార్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అది ఒక హ్యూమన్ మర్డర్ చేయడమే కదా. సో అలాంటి వాటిలో నేను నిలబడను అని మనం చెప్పడము, అది నిజం కోసం మనం నిలబడుతున్నాం. అలాంటి చోట మనకు పాపులర్ రాకపోవచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ లంచం తీసుకునే దగ్గర, ఆఫీసెస్ లో లంచాలు తీసుకునే దగ్గర కానీ అలాగా. ఆ సో నేను ఇలాంటి వాటిలో నా చేతులు కలపను అంటాం, దేవుని కోసం నిలబడదు. అట్లా మనం పాపులారిటీని కోల్పోవచ్చు. నువ్వే నా భక్తుడివి, భక్తుడు పుట్టుకొచ్చాడండి పరిశుద్ధుడు, అలాంటి మాటలు వినపడతా ఉంటాయి. ఆ సో ఇంక ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు. ఆ, ఇంకా మీకు తెలుసు బాగా. ఓకేనా? అలాంటి మాటలు ఫ్రెండ్స్ చాలా అంటా ఉంటారు కదా. సో అలాంటి అన్నప్పుడు జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చుకోండి లోపల, బయటకు మాత్రం నేను మాత్రం చేయబెట్టనమ్మా, నన్ను మాత్రం కలపమాకండి అనండి. ఓకే. సో మన పాపులారిటీని పోగొట్టుకున్నట్టే, కానీ ఏసీ కోసం మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడ నిలబడుతున్నట్టు. యూ కెన్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అ జాబ్ ఇన్ మెనీ హాస్పిటల్స్, మెనీ ఆఫీసెస్, ఇంకా చాలా చోట్ల అయితే నీతి కొరకు నిలబడటం ద్వారా కొన్నిసార్లు జాబ్స్ రాకపోవచ్చు. ఇట్ కుడ్ బి మెనీ సిచ్యువేషన్స్ లైక్ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వేర్ యాజ్ క్రిస్టియన్స్ వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్. సో చిన్నదైనా పర్లేదు, ఏదైనా నేను దేవుని కోసం నిలబడటానికి, నిజంగా నిలబడటానికి ఉంటే చాలు అన్నది మన మెయిన్ మోటో అయి ఉండాలి. వెన్ యూ స్టాండ్ ఫర్ రైచియస్నెస్ అండ్ uprightness in a college or a school or an office or a hospital, anywhere, you will find that some form of persecution comes to you. సో ఏదైనా సరే తేడా లేదండి, స్కూల్, కాలేజ్, ఆఫీస్, హాస్పిటల్స్, ఎక్కడైనా సరే ఏదో ఒక రీజన్ ఉంటుంది మనకు పర్సిక్యూషన్ రావడానికి, నిజంగా మనం దేవుని కోసం నిలబడితే. ఓకేనా? సో అలాంటి సందర్భాలు కనుక వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూడాలి. ఒకటి దేవుని వైపు చూడాలి, రెండోది ఆయనలోనే మనకి ఆ విశ్రాంతి దొరుకుతుంది. సో చూడండి, పౌలు శీలలు బంధింపబడి ఉన్నారు కదా. బంధింపబడినప్పుడు వాళ్ళని ఫిజికల్ గా టార్చర్ పెట్టారు, మెంటల్ గా టార్చర్ పెట్టారు. ఆ పరిస్థితులు, అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండేది కాదు. కానీ వాళ్ళు క్రీస్తులో ఆనందిస్తా, పాటలు పాడుతూ సంతోషంగా వలన వాళ్ళకి ఎంతో ప్రశాంతంగా ఉంది అలాంటి సందర్భాల్లో కూడా. కాబట్టి పర్సిక్యూషన్, మనం అటువంటి శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడుతున్నావు అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారం. ఇప్పుడు నేను దేవుడి కోసం ఒక స్టెప్ ముందుకేస్తున్నావు అంటే అబ్బా ఎన్ని మాటలు అంటా ఉంటారు. అవునా కదా? ఆ, తర్వాత ఆ, ఇలాంటి సమయాల్లోనే మనం ఏం చేయాలంటే, ఆ, నిజంగా నిజంగా మనం దేవుణ్ణి అడగాలి, ప్రవ్వా నువ్వు నాకు సహాయం చేయండి, ఇలాంటి సందర్భాలు నేను ఎలా నీ కొరకు నిలబడాలి ప్రవ్వా అని చెప్పి దేవుని మనం అడగాలి. పౌలు శీలు అలానే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. జైల్లో ఉండే ఆయన ఎన్నో పత్రికలు రాశారు, పౌలు పత్రికలు, చాలా పత్రికలు ఆయన జైల్లో ఉండి రాశారు. ఇలా ఇప్పటికీ ఆ పత్రికలు ఎంతమందిని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాయి చూడండి. కాబట్టి ఆ పరిస్థితుల ద్వారా దేవుడు ఎన్నో ఎన్నో శ్రేష్టమైన విషయాలు నీ దగ్గర నుంచి బయటకు వచ్చేలాగా చేస్తారు. కానీ నువ్వు దేవుణ్ణి వెతకాలి. తిట్టుకుంటా, సనుక్కుంటా, కొనుక్కుంటా కాదు, కానీ క్రీస్తు వైపు చూడడం నేర్చుకోవాలి ఆ సందర్భాల్లో. అప్పుడు దేవుడు ఆ సందర్భాల నుంచి కూడా ఒక శ్రేష్టమైనది బయటకు వచ్చేలాగా చేస్తారు. సో it is very easy to work in an office or a factory and not to let to anyone know that you are a disciple of Jesus Christ, and then of course you are not persecuted. ఏసే నాకు తెలీదు అని నువ్వు చెప్పొచ్చు. So చూడండి, you are not persecuted. Of course, then you are like Peter, who was ashamed to confess Jesus Christ before the seventh mates in the high priest courtyard. సో ఈ పేతురు కూడా ఆ ప్రాంగణంలో ఏసైని సిలువేసే ముందు నాకు ఎవరు ఏసై తెలీదు, నేను ఏసై శిష్యుని కాదు అని పొంకాడు కదా. అలాగా అబద్ధం చెప్పినట్టు మనం కూడా, నువ్వు క్రిస్టియన్ వా అంటే నేను కాదు 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 అన్నావంటే ఇంక అయిపోయినట్టే. దేవుని కోసం ఎక్కడి నుంచి పడ్డావు నువ్వు? నేను నిజమైన క్రిస్టియన్ని అని చెప్పి మనం చెప్పగలిగేలాగా ఉండాలి. మన ఫెయిత్, మన విశ్వాసం, మన నిరీక్షణ. చర్చ్ లో మాత్రం మంచి క్రైస్తవులాగా ఉండి బయట మాత్రం నేను క్రైస్తవుని కాదని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా మనం ఎవరు ఉండకూడదు.
ఓకేనా? ఎక్కడైనా సరే క్రీస్తు గురించి మనం సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. సో అలాంటి స్ట్రాంగ్ ఫెయిత్ మనలో ఉండాలి. ఓకేనా? చదివే ప్లేస్ లో కానీ, స్కూల్లో కానీ, ఫ్రెండ్స్ కానీ ఏదో ఏమైనా అంటారేమో, హేళన చేస్తారేమో, ఇలాంటి వాటికి మనం భయపడుతున్నామంటే సో పేదరులాగా ఉన్నట్టే మనం. పేతురు అందరి ముందు మంచిగా దేవుడి గురించి చెప్పారు, కానీ ఇలాంటి సందర్భాల్లో నాకు అసలు ఏసయ్యే తెలియదు అని చెప్పినట్లుగా ఉంటది. సో మనం ఎవరు అలా ఉండకూడదు. ఓకేనా? He boldly confessed Jesus in the presence of other disciples, but he would not confess Jesus in the presence of unbelievers, and many Christians are like that. సో అన్యుల ముందు దేవుడు తెలియని వాళ్ళ ముందు మనం నిజం ఒప్పుకునేలాగా ఉండాలి. అది అప్పుడే నిజమైన క్రైస్తవం అవుతాం. మనం మన సాక్ష్యం చెప్పగలిగేలాగా ఉండాలి. ఇన్ ద చర్చ్ మీటింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అదర్ బిలీవర్స్ దే ఆర్ బోల్డ్ టు టెస్టిఫై, బట్ దే ఆర్ అషేమ్ టు కన్ఫెస్ జీసస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్క్. సో మనం పనిచేసే దగ్గర మాత్రం కొన్నిసార్లు అలా ఆ బోల్డ్నెస్ మనలో ఉండదు. భయపడతా ఏమనుకుంటారు అనుకుంటుంటాం. సో అలా మనము ఉండకూడదు. యూ స్టాండ్ అప్ and say that Jesus Christ is the only way of salvation, and people say there are many ways of salvation. Okay, so అందరు దేవుళ్ళే, అందరూ ఒకటే అని చెప్పే సమయంలో మనము దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలని వివరించడం కానీ, అలాగ నీ ద్వారా ఏదైనా ఒక్కటి దేవుడి గురించి చెప్పగలిగేలాగా ఉండాలి. సో ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, వచ్చినప్పుడు వదులుకోకూడదు. సో దేవుని కోసం నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి. When we stand for righteousness and when we stand for Jesus Christ, what should we do then? When we are persecuted, remember that you are blessed. Jesus said, rejoice. There is no place for gloom there. సో సనుక్కోవడం, కొనుక్కోవడం ఇచ్చి నేను ఏసే కోసం నిలబడ్డప్పుడు ఏం నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైన అని మనం ఎక్కడ అనుకోకూడదు, కానీ మనం ఆనందించాలి, సంతోషించాలి. జీసస్ సెడ్ రీజాయిస్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ గ్లూమ్ దేర్. సో ఆనందించి సంతోషించి ఏం చేయాలి, మనం గంతులు వేయాలి. సో ఏసే కోసం మనము అలాగా మాటలు అనిపించుకున్నందుకు. యు ఆర్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ప్రొఫెట్స్ వెన్ యూ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ రైచియస్నెస్ సేక్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యువర్ లార్డ్. దెర్ ఇస్ నో నీడ్ టు బి గ్లూమీ. then it shows that you are on the right track. For all who live godly in Christ Jesus will be persecuted. కాబట్టి ఎవరైతే నిజంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నమ్ముతారో, విశ్వసిస్తారో, ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితి ద్వారా ఖచ్చితంగా వెళ్తారు. కానీ అలాంటి వారికి దేవుడు శక్తిని, బలాన్ని ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకొక స్లైడ్ ఉంది, అది నెక్స్ట్ వీక్ మనము డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇది టాపిక్, యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ఇది మనం నేర్చుకుందాం. లాస్ట్ ప్రేయర్ మహి చేస్తుంది. మహి లాస్ట్ ప్రేయర్ చేయవా? మహి అక్క వందలు అక్క. చేయి మరి. పరిశుద్ధ ప్రేమ నాయన ఈ సమయాన్ని నాకు ఇష్టంగా ప్రేమ వీళ్ళ మాటలు బట్టి అందరూ ఇచ్చిన శ్రేష్టమైన నిజాన్ని ఇంతమంది ఎన్ని స్టేట్లను వాడుకొని నాకు మీరు ఇచ్చారు, అయినా మాకు మీరు ఇచ్చారు. నాటి శ్రేష్టమైన మాటలు ఎక్కడైనా రోజుకోకుండా నమ్మకంలో నాటుకోవడానికి సహాయం చేయండి. ప్రవాహంలో కృప చూపించండి. నిజంగా మన కాలంలో నిజంగా బలమైన పునాది మేము వేసుకున్నప్పుడు, ఆయన బండి మీద మా పునాది వేసుకున్నప్పుడు ఆయన వరదలు వచ్చిన, వాన వచ్చిన, ఆయన అది నేను కొట్టుకుపోదు కదా ప్రభు, అలానే స్టాండ్ గా ఉంటుంది కదా ప్రభు. నేను కొట్టు చూపించండి, సహాయం చేయాలని నేను మా యొక్క స్టేజ్ మీద నేను మంచిగా నేను స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. చూపించండి నాయన, మీరు నేను సహాయం చేయండి. ఎక్కడ నాయన లోకం చూసే వాళ్ళు కాకుండా, లోక ఆశలు చూసే వాళ్ళని కాకుండా ఉండబట్టి ప్రభు. నాయన మేము ప్రతి ఆదివారం యుద్ధ మీటింగ్ వస్తూ ప్రతి దాంట్లో మీరు మీ పనిలో, మీ పరిచయంలో ముందుండి ఉంటున్నప్పుడు మేము నీతిగా యథార్థంగా లేకపోతే అది వ్యర్థమే కదా ప్రభావ. రేపు మీరు చాకరి వచ్చినప్పుడు మేము గొడవపడే ఇంట్లోనే ఉంటాం కదా ప్రభావ. అట్టి వాళ్ళగా మేము ఎవరో ఉండకుండా ఇతరులకు మాదిరికరమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభావ. ఇప్పుడు చూపించండి, సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో ఒక బలమైన సాధనాలుగా మేము అందరం తయారయ్యి